యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వీలున్న వారందరూ మోకరించండి. ప్రార్థన. మమ్మల్ని అందరినీ మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవాన్ని కొందనములు స్తోత్రములు నాయన. ఏ యోగ్యత లేని మమ్మలను మీరు కరుణించారు నాయన. నీ కొందనములు స్తోత్రము నా ప్రభువా. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏ పాటి మారము నాయన. అయినను మీరు మమ్మల్ని దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మీ కృపను మా పట్ల నాయన ధారాళంగా నాయన చూపిస్తూ ఎంతగానో ప్రేమ చూపిస్తున్నందుకు నీకు వందనములు స్తోత్రములు నా ప్రభువా. మీరు ఇచ్చిన రక్షణ భాగ్యానికై నీకు వందనములు స్తోత్రములు నా ప్రభువా. ఈ సమయంలో నీ మందిరంలో గడపగలిగే కృపించినందుకు నీకు వందనములు స్తోత్రములు నా ప్రభువా. ఈ యోగ్యత, ఈ అర్హత నాయన ఎంతవరకు లేనప్పటికీ నాయన మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నాయన సద్వినియోగం చేసుకునే కృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు నా ప్రభువా. ఇంత సమయం పాటల ద్వారా నీ నామాన్ని కీర్తించగలిగాము నాయన. నీకు వందనములు స్తోత్రములు నా ప్రభువా. నీ వాక్యం చదువుకొని ఉన్నాం నాయన, నీకు స్తోత్రం. ఈ సమయంలో నీ సేవకుడు నాయన వాక్యాన్ని బోధించడానికి నిలబడుచుండగా మీ ఆత్మ చేత నింపండి, బలపరచండి నాయన. మేమందరం నాయన మా ఆధ్యాత్మిక జీవితంలో నేర్చుకోవడానికి, మార్చుకోవడానికి కావలసిన నీ మంచి మాటలు మా అందరికి వినిపించిన ఆయన నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోనమని మా ప్రభువును ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు వారి నామములో మనవి చేసి అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథంలో నుంచి 16వ అధ్యాయంలో నుండి 25వ వచనం నుంచి 34వ వచనం వరకు కూడా వాక్య భాగాన్ని చదువుకొని చదివిన వాక్య భాగమును బట్టి మనము కొన్ని విషయాలు దేవుని వాక్యములో నుండి నేర్చుకొని మన జీవితంలో ప్రభు సన్నిధిలో ముందుకు సాగి వెళదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం నుండి 34వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాము. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరవబడి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు నీకు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి
లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలను సాగిలపడిరి. పౌలునకును శీలకును సాగిలపడిరి. వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అనెను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటికిని అతని ఇంటనున్న వారందరికిని దేవుని వాక్యమును బోధించిరి. రాత్రి ఆ గడియలలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటివారును బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము పూజించబడుచున్న గొప్ప దేవ, మీ గొప్ప నామానికి సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడుదురని, నీవు ఆశీర్వదించిన కుటుంబాల విషయంలో నీకు స్తోత్రములు చెల్లించుచు, చదవబడిన వాక్యములో నుంచి, నీ లేఖనములో నుండి, నీ వాక్యము ద్వారా నాతో మా అందరితో స్పష్టంగా మాట్లాడండి. నీ పక్షమున నిలవబడిన నీ దాసుడను నేను బలహీనుడను మన్నించి మీ దయగల ఆత్మ సన్నిధిని కోరుకుంటూ మీ వాక్యము ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడండి. మహిమయు ఘనత మీకే చెల్లించుచు యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యందు ప్రియమైన దేవుని ప్రజల్లారా, దేవుని వాక్యములో నుంచి అపోస్తుల కార్యాల గ్రంథంలో మనము చక్కగా వాక్య భాగాన్ని చదువుకొని ఉన్నాము. ఈ అపోస్తుల కార్యాల భాగంలో చదువుకున్న ధ్యానము ఏమిటి అని అంటే, పౌలు శీలలు అనేవారు దేవుని సువార్తను ప్రకటించుచున్నారు. పౌలు శీలలు అనేవారు దేవుని సువార్తను వారు ప్రకటిస్తున్నారు. దేవుని సువార్తను వారు ప్రకటిస్తున్నప్పుడు పుతోను అనే ఒక దయ్యం పట్టిన ఒక చిన్నదాని విషయంలో ఆ దయ్యం ఆ చిన్న బిడ్డలో నుంచి వెళ్ళిపోయినప్పుడు, ఆ దయ్యం పట్టిన ఆ చిన్నది బాగుపడ్డప్పుడు, మరి ఆ బాగుపడిన ఆ చిన్నదానిని బట్టి ఆ చిన్నదానిని ఆసరగా చేసుకొని ఒక కుటుంబం మరి చాలా లాభం గడిస్తూ ఉంది. ఎందుకంటే ఆ చిన్నదాని మీదకి దయ్యం వచ్చి ఆ చిన్నదానిలో ఉన్న దయ్యాన్ని బట్టి ఆ చిన్నది కొన్ని సకినాలు చెబుతా ఉంది, కొన్ని సంఘటనలు చెబుతా ఉంది. దానిని బట్టి ఆ యొక్క కుటుంబంలో ఆ బిడ్డను బట్టి అక్కడ ఆమె చెప్పుచున్న మాటలను బట్టి కొంత ఉపాధి ఆ యొక్క యజమానురాలుకి దొరుకుతా ఉంది. అయితే పౌలు శీలలు ఆ పట్టణంలోనికి వచ్చి మరి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆమెలో ఉన్న ఆ పుతోను అను దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు, మరి ఆ చిన్నదాన్ని ఎవరైతే ఇంటిలో ఉంచుకొని ఆమె చెప్పే మాటలను బట్టి లాభ సాధనం పొందుతున్నారో వాళ్ళు, మా లాభ సాధనం అంతా పోయిందని పౌలును శీలను పట్టుకొని బాగా దెబ్బలు కొట్టి మరి వీళ్ళని తీసుకెళ్లి చెరసాల్లో పడేసేయండి అని
పౌలును శీలను తీసుకెళ్లి చెరసాల్లో పడవేశారు. చెరసాల్లో పడవేసినప్పుడు మరి పౌలు శీలలో వారికి ఎంత దెబ్బలు తగిలినాయంటే చాలా మరి దెబ్బలు తగిలాయి. వాళ్లకు కాళ్ళకి చేతులకు కూడా సంకెళ్ళేసి బొండ బిగించారు. ప్రియులారా, మరి చాలా విషయాలు మనం దేవుని వాక్యంలో నుంచి చూస్తాము. దేవుని మాటలు, దేవుని యొక్క సన్నిధి ఎంతో ఉన్నతమైంది. మరి వాళ్ళ కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి చెరసాల్లో పడవేసిన, ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు చెరసాలలో పౌలు శీలలు మరి చెరసాలలో మధ్యరాత్రి వేళ వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే 25వ వచనంలో మనం చదివాం. 25వ వచనం 16వ అధ్యాయం 25వ వచనంలో చదివిన మాట, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచున్నారు. ప్రియులారా, ఇక్కడ ఈ వచనం నేర్పిస్తుంది ఏంటంటే పౌలు శీలలు బాగా దెబ్బలు తిన్నారు. ఒక ప్రక్కన ఆ గాయాలతో వారు రక్తం కారుతున్న, కాళ్ళు చేతులకి సంకెళ్ళు వేసి ఉన్నాయి. మరి వారి యొక్క పరిస్థితి చాలా అగమ్యకరంగా ఉంది. ఒకవేళ ఏదన్నా తుడుచుకుందామన్నా ఏదన్నా చేద్దామన్నా వాళ్ళ చేతులకు ఏమేమి పడ్డాయి చెప్పండి? పసిగారుతుంది ఇక్కడ అనుకుందాం. చేతులకు సంకెళ్ళేసి ఉన్నాయి. ఏం చేయగలుగుతారు? కాళ్ళకి చేతులకి సంకెళ్ళేసి ఉన్నాయి. ఏం చేయగలుగుతారు? ఏమి చేసుకోలేని పరిస్థితి, చెరసాల్లో ఉండ పరిస్థితి. దెబ్బలతో ఓ పక్కన మూలుగుతున్నారు. చిన్న జ్వరం వస్తే మనం తట్టుకోలేం, చిన్న దెబ్బ తగిలితే మనం తట్టుకోలేం, చిన్న కష్టం వచ్చినా అమ్మో అయ్యో అని గగ్గోలు పెడతాం. ఏది ఏమైనా పౌలు శీలలో దేవుని సువార్తను ప్రకటించడానికి వచ్చిన వ్యతిరేకతలను బట్టి, తగిలిన దెబ్బలను బట్టి వారు కుంగిపోలేదు. వారి జీవితాల్లో నిరాశకు వెళ్ళిపోలేదు. వాళ్ళని చెరసాల్లో వేశారు. ఎక్కడ వేశారు? చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసిన దెబ్బలను బట్టి, వారికున్న సమస్యలను బట్టి కృంగిపోయారంటారండి. చెప్పండి. 25వ వచనంలో ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు వాళ్ళు? చెరసాల్లో ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? చెప్పండి. దేవునికి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. మనకు వచ్చిన శ్రమల్లో మనం ప్రార్థన చేయాలని గుర్తుపెట్టుకోండి. శ్రమలు ఎవరికైనా రాకుండా ఉంటాయా? చెప్పండి మీరు. అమ్మా, శ్రమలు వచ్చినాయి అని మనం శ్రమలను బట్టి వెనకం చేయాలా? కుమారి సిస్టర్ చెప్పండి. అమ్మా, శ్రమల్లో ఏం చేయాలి? ప్రార్థన మర్చిపోవాలా? ప్రార్థన చేయాలా? పౌలు శీలలు ఏం చేశారు? చెప్పండి సుబ్బారావు గారు. ప్రార్థన చేశారు. శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోవద్దు. ఎందుకంటే దేవుని బిడ్డలారా వినండి, శ్రమ దినమున మనం కృంగిన వారమైతే శాతగాని వారం అవుతామని వాక్యం చెప్తుంది. చెప్పండి, అందరు చెప్పండి నా వెనకాల. శ్రమ దినమున కృంగిన ఎడల శాతగాని వారం అవుదుము. ఏమవుతామంట? ఎందుకు? శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోయాం కాబట్టి. పౌలు శీలలకు శ్రమలు వచ్చినాయా? రాలేదా? వాళ్ళు కృంగిపోయారా? కృంగిపోలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? చెరసాల్లో మరి అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆరాధన చేయటం కాదు, అననుకూల పరిస్థితుల్లో ఆరాధన చేయాలి. లాక్డౌన్ టైంలో కూడా ఆరాధనలు జరిగించడానికి ప్రభు కృప చూపాడు. అనుకూలమైన సమయాల్లో ఆరాధన చేయటం కాదు, అనుకూలమైన సమయాల్లో పాటలు పాడడం కాదు, అనుకూలమైన సమయంలో ప్రార్థన చేయడం కాదు, అననుకూలమైన పరిస్థితుల్లో కూడా, కష్ట పరిస్థితుల్లో కూడా
శ్రమలు కలిగిన పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేయాలని దేవుని బిడ్డలు అలాగా నిలబడ్డారు. దానికి సాదృశ్యంగా మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో 16వ అధ్యాయంలో 25వ వచనంలో ఈ పౌలు శీలలు వాళ్ళకి దెబ్బలు కొట్టారు, వాళ్ళని కాళ్ళు చేతులు సంకెళ్ళు వేశారు, చెరసాల్లో వేశారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థన చేస్తున్నారు, పాటలు కీర్తనలు పాడుతున్నారు. వారు ప్రార్థన చేయడం ఆపివేయలేదు, పాటలు పాడడం ఆపివేయలేదు. కష్టం వచ్చిందని వాళ్ళు, శ్రమలు వచ్చినాయని వాళ్ళు పాటలు పాడడం ఆగలేదు, ప్రార్థన చేయడం మానలేదు. మనం నేర్చుకోవలసింది ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా మనము ప్రభువుకి ఇవ్వవలసిన మంచి స్థానాన్ని పౌలు శీలలు ఇచ్చారు. మనం కూడా అలాంటి మంచి అవకాశాన్ని దేవుని బిడ్డలంగా రుజువుపరుచుకోవాలి. అలాంటి విధానాన్ని దేవుని బిడ్డలు రుజువుపరుచుకోవాలి. కష్టములో నష్టములో వారు ఎంతగా ప్రార్థన చేశారు. ఎందుకంటే ఆ కష్ట సమయాలలో దేవుని కొరకు వారు సాక్ష్యంగా నిలబడ్డారు. నిలబడడం మన పని. నువ్వు నిలబడితే దేవుడు నీ తరపున కార్యాలు చేస్తాడు. నేను నిలబడితే నా తరపున దేవుడు కార్యాలు చేస్తాడు. పౌలు శీలలో నిలబడ్డారు. నిలబడి వాళ్ళు ఏం చేశారు? చెరసాల్లో ఉండి ఒకటేం చేశారు చెప్పండి? ఒకటేం చేశారు? ప్రార్థన చేశారు. రెండవది ఏం చేశారు? కీర్తనలను వాడారు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకు సమస్యలు వచ్చినా మనం చేయవలసిన పనిని చేయకోకుండా, దేవుని కొరకు చేయవలసిన పనిని చేయకోకుండా ఆపటం మంచిది కాదు అని నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రములు. అలాగా వాళ్ళు చేశారు. వాళ్ళు చేసిన దాన్ని బట్టి జరిగింది ఏంటంటే, 26వ వచనంలో మనం చూస్తే, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీయు తెరుచుకొనెను, అందరి బంధకాలు ఊడిపోయాయి. అందరి బంధకాలు ఊడిపోయినాయి. అందరూ చెరసాల గదిలో బంధించబడ్డారు. కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేయబడ్డాయి. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేశారో, ఎప్పుడైతే వాళ్ళు పాటలు పాడారో, వారున్న స్థలం కంపించింది. అకస్మాత్తుగా ఏం జరిగింది? మహాభూకంపం జరిగింది. అపోస్తుల కార్యాలలో అపోస్తులు ఆది సంఘములో ఉన్న వాళ్ళు చాలా చక్కగా వారు మేడగదిలో కూర్చొని మరి ఆ యొక్క పెంతుకోస్తు దినమందు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు, అక్కడ ఆ పెంతుకోస్తు దినమందు మహా భయంకరముగా పరిశుద్ధాత్మ వారి మీదకి ప్రభావితం చేసి వారందరూ కూడా ఏం చేశారు? అన్య భాషలు మాట్లాడారా మాట్లాడలేదనంటారా? 2వ అధ్యాయ ప్రకారంగా వాళ్ళు అందరు కలిసి ప్రార్థన చేయడం ద్వారా అక్కడ ఏం జరిగింది? మహా పరిశుద్ధాత్మ యొక్క కొమ్మరింపు, ప్రార్థన యొక్క శక్తి బల వలన అనేకుల మీద ప్రభు పరిశుద్ధాత్మ వాలి అక్కడ వారందరూ అన్య భాషలతో మాట్లాడుతున్నారు. చాలా సంఘంలో గొప్ప ప్రభావితం చేయబడింది. అలాగే ఇక్కడ సమస్యల్లో కూడా మనమందరం కూడా ఏ విషయంలో కూడా నిరాశపడక పౌలు శీలలు పాటల ద్వారా ప్రార్థన చేస్తున్నారు. మరి ప్రార్థన దేవునికి చేస్తున్నారు. అకస్మాత్తుగా వారున్న స్థలం అంతా కంపించింది. చెరసాల పునాదులు కదిలిపోయినాయి. చెరసాల గేట్లన్నీ ఓపెన్ చేయబడ్డాయి. అందరి బంధకాలు ఊడబడ్డాయి. అంటే పాపంలో ఉన్నవారు పాటల ద్వారా ఆకర్షితులయ్యారు. పాపపు బంధకాలలో నుంచి వారు విడిపించబడ్డారు. విశ్వాసులమైన మనము మన శ్రమలలో, మన ఇరుకులలో, మన ఇబ్బందులలో సరిగ్గా ప్రభువుకి సాక్షార్థంగా జీవిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈనాడు విశ్వాసులు సరిగ్గా నిలబడలేక చిన్న కష్టానికి లోబడిపోయి కష్టాన్ని బట్టి దేవుణ్ణి వదిలేసి దేవునికి అవమానం తీసుకొచ్చి ప్రార్థనను మానేసి ప్రార్థనా పరిస్థితులు వదిలేసి
మనం ప్రార్థనకు ప్రభువుకి ఇష్టలుగా ఉండక, ప్రభువుకి మనం ప్రభు చిత్తాన్ని జరిగించక మన స్వచిత్తాన్ని మనం అనుసరించే వారిగా ఉండుటను బట్టి సంఘములో దేవుని ప్రజల మధ్యలో దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం. దేవుని కార్యాలు చూడాలి అంటే ఖచ్చితంగా ప్రార్థనా శక్తి ఉండాలి, సంఘం యొక్క సహవాసం ఉండాలి. నీకు నాకు ఇవ్వబడిన సామర్థ్యం ప్రకారంగా నువ్వు సరిగా దేవుని కొరకు సాగి వెళ్ళడం నేర్చుకోవాలి. అంతేగాని చిన్న ప్రభావాలకి లోబడిపోయి చిన్న చిరాకులకి చిన్న చింతలకి దేవునికి అవమానాన్ని తీసుకురావద్దు. మనం ఎవరము దేని గూర్చియు చింతపడకుడు గాని ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రార్థన విజ్ఞాపన చేయటం ద్వారా మీ యొక్క హృదయాలకి, మీ యొక్క తలంపులకి, నా యొక్క తలంపులకి అందరికీ దేవుడు సహాయం చేయగలవడు. కనుక పౌలు శీలలో అలాగా దేవుని సన్నిధిలో నిబ్బరము కలిగి దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నప్పుడు దేవుని సన్నిధి వారికి తోడుగా ఉండి అక్కడ ఉన్న చెరసాల పునాదులు కదిలాయి. అక్కడ ఉన్న చెరసాల గేట్లు తెరవబడ్డాయి. ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరూ ఎవరు కూడా అరే చెరసాల గేట్లు తెరవబడ్డాయి, పారిపోదాం పదండి అనుకొని పారిపోలేదు. పారిపోయారండి? పారిపోయారా? మనమైతే పాపపు బంధకాల్లో బంధించబడి లోకంలో జుర్రుకొని ఇంకా పాపం చేయడానికి లోకంలో దేవుడు మనకు అవకాశం ఇచ్చాడని చెరసాల గేట్లు తెరవంగానే చలో ఆ సులువు మీద ఒక దొంగ అన్నాడు, నువ్వు దిగు, మమ్మల్ని దించు, మనం మరలా యథావిధిగా పాడు పనులు చేసుకుంటూ లోకంలో దొంగలుగా మరి మిగులుదామని అన్నాడు. పక్కనున్నవాడు అన్నాడు, రేయ్ నీకేమైనా బుద్ధి ఉందా? ఆయన ఏ నేరం చేయని వాడురా, ఆయన నీతిమంతుడురా, ఆయనలో ఏ పాపము లేదురా, ఆయన మీద నువ్వు ఇలాగ నేరం మోపుతావా అని ఆ పక్కవాడిని గద్దించి ఒక దొంగ అన్నాడు, యేసయ్యా నన్ను క్షమించి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. అట్లాగే పౌలు శీలలో చెరసాలలో పాటలు పాడుతున్నప్పుడు, ఆ చెరసాలలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ చెరసాలలో ఉండ ఖైదీలు పారిపోయారండి? పారిపోయారా? మనమైతే ఏం చేస్తామంటే, మీరేం చేస్తారో నాకు తెలియదు కానీ నేనైతే వెళ్ళిపోదాం, ఇంకా మరలా చేసేసుకుందాం, ఎన్నో పనులు చేయాల్సినవి అని వెళ్ళిపోతాం. కాదు ప్రియులారా, జాగ్రత్తగా నిలబడండి, దేవుని కొరకు నిలబడండి, దేవుని కొరకు సాధనంగా నిలబడండి. ఏది నీ సాక్ష్యమో, ఏది నా సాక్ష్యమో, యేసు సువార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యం, ఎలాగా నిర్లక్ష్యం? కనుక అక్కడ పౌలు శీలల ద్వారా గొప్ప కార్యాన్ని దేవుడు చేయడానికి వారి యొక్క ప్రార్థన బలాన్ని బట్టి, వారి యొక్క ఆకర్షణీయమైన పాటలు, వారి యొక్క సంభాషణ, సమయోచితమైన ప్రార్థన, మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీ తప్పించదనని వారు చక్కగా సమయోచితమైన ప్రార్థన చేశారు. అక్కడున్న ఖైదీలు, చెరసాల గేట్లు తెరవబడ్డాయి, ఖైదీలు చేతులకుండా సంకెళ్ళు విడిపోయినాయి. వారి పాపపు బంధకాల నుంచి కూడా రే ఏమో గాని మనం ఇలాంటి పాటలు, ఇలాంటి ప్రార్థన ఏనాడు కూడా వినలేదని వాళ్ళందరూ ఆ పౌలు శీలల మాటలను బట్టి ఆకర్షితులయ్యారు. చెరసాల గేట్లు తెరవబడ్డ వారి చేతి సంకెళ్ళు ఊడిపోయినా వాళ్ళు పారిపోలేదు గాని అక్కడే ఉండారు. అయితే ఈ చెరసాల సంకెళ్ళు, ఆ గేట్లన్నీ తెరవబడ్డాయని అప్పుడు అకస్మాత్తుగా కలిగిన భూకంపాన్ని బట్టి చెరసాల యొక్క నాయకుడుగా ఉన్న చెరసాల జైలధికారి ఆ యొక్క పునాదులు కదిలిపోవడం, ఆ పునాదులు కదిలిపోయినప్పుడు గాలివాన వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? గాలివాన వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? కరెంటు పోద్ది. ప్రస్తుతం గాలి వాన వచ్చింది అనుకో, ఏం చేస్తుంది? కరెంటు పోద్ది. అట్లాగే అకస్మాత్తుగా ఆ యొక్క పునాదులు కదిలినప్పుడు
ఆ యొక్క అందరి బంధకాలు ఊడబడ్డాయి. తర్వాత 27వ వచనంలో రాయబడిన మన అంతటా చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరుచుకొని ఉండడం చూశాడు. ఖైదీలు పారిపోయారనుకున్నాడు. కత్తి దూసుకున్నాడు, తను తాను చంపుకొనబోయాడు. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని ఏమన్నాడు? గాలి దుమ్ము వచ్చినప్పుడు ఏం పోద్ది అని చెప్పాను? కరెంటు పోద్ది. ఇక్కడ అకస్మాత్తుగా కలిగిన భూకంపానికి కూడా అక్కడ ఉన్న పవర్ పరిస్థితులే కానీ అవన్నీ చెల్లా చెదురుగా అయిన సందర్భంలో, మరి తడుములాడుకుంటున్న దినాల్లో ఈ చెరసాల నాయకుడు లేచి మరి టార్చ్తో చూశాడో, ఏం చేశాడో, ఏం చెందాడో, మొత్తానికి చెరసాల గేట్లన్నీ తెరవబడి ఉన్నాయి. ఖైదీలు పారిపోయారు. ఇంకేముంది, నా ఉద్యోగం అయిపోయినట్టే అని తను తాను ఆయన చంపుకొనడానికి, హాని చేసుకోవడానికి ఆయన ఇచ్చేశాడు. ఎందుకు అంటే చెరసాల ఖైదీల్లో ఉన్న ఆ ఖైదీలందరూ పారిపోతే ఎవరిని అడుగుతారు? యజమానినే, అక్కడ చెరసాల అధికారినే అడుగుతారు. అప్పుడు ఇంకేముంది అని ఆయన తన్ను తాను మరి చంపుకొనడానికి, హాని చేసుకోవడానికి ఇచ్చేసినప్పుడు అక్కడ పౌలు అంటున్నాడు, అయ్యా నీవు ఏ హాని చేసుకోవద్దు. ఇతరులకి పౌలు వెలుగును చూపించుతున్నాడు. యేసు ప్రభు వెలుగును ధరించాడు. యేసు ప్రభు యొక్క రక్షణ ధరించాడు. యేసు ప్రభు యొక్క మనసు ధరించాడు. ఆయన యేసు ప్రభువుని ఇతరులకు పరిచయం చేస్తున్నారు. మనము కూడా యేసు ప్రభుని కలిగి ఉన్నామా లేదంటారా? చెప్పండి. యేసు ప్రభుని తెలుసుకున్నామా, తెలుసుకోలేదా? మరి యేసు ప్రభు మనసు మనకు ఉండాలా వద్దా? యేసు ప్రభు యొక్క మరి వెలుగును మనం తెలియచేయాలా చేయొద్దా? యేసు ప్రభు కొండ మీద పట్టణం ఆ ప్రసంగంలో ఉన్నాడు, మీరు లోకానికి వెలుగుగా ఉన్నారన్నాడు. యేసు ప్రభుని తెలుసుకున్న వాళ్ళందరూ మనం లోకానికి వెలుగుగా ఉండాలి. పౌలు అక్కడ ఉన్న వారందరికీ వెలుగుగా ఉన్నారు. అందరూ పారిపోకుండా అక్కడే ఆయన దేవుని మాటల చేత ఆకర్షితులయ్యారు. నీ సాక్ష్యం నీవు జీవిస్తున్న కాలంలో లోకం మీద, ఇతరుల మీద ప్రభావితం చేయబడాలి. పౌలు గారు జీవించిన కాలంలో ఆయన సాక్ష్యం ఇతరుల మీద ప్రభావితం చేసింది. చెరసాల్లో ఉన్నప్పుడు చెరసాల్లో ఉన్న ఖైదీల మీద ప్రభావితం చేసింది. అందుకే చెరసాల్లో ఉన్న ఖైదీలందరూ పారిపోలేదు. పౌలు గారు ఇంకేం పాటలు పాడతాడో, పౌలు గారు ఇంకేం మాటలు చెప్తాడో, పౌలు గారు ఇంకా ఎలాంటి దేవుని మార్గంలో నడవమని చెప్తాడో, దేవుని యొక్క దీవెన ఎలాగ పొందండి అని చెప్తాడో అని అందరూ దేవుని యొక్క మాటల కోసం ఆలకించారు. మరి దేవుని సంఘంలో మనం ఏ మాటలు చెప్తున్నాం? దేవుని సంఘంలో మనము దేవుని కొరకు ఏ మాటలు చెప్తున్నాం? నీ సాక్ష్యాన్ని గురించి ఏమన్నా చెప్తున్నావా? నువ్వు రక్షణ పొందావు ఇదని ఏమన్నా చెప్తున్నావా? లేదంటే యేసు ప్రభు దేవుడమ్మా, యేసు ప్రభుని నమ్ముకోండమ్మా, యేసు ప్రభు దగ్గరికి రండమ్మా, యేసు ప్రభు దగ్గరికి వస్తే మీ బాధల్లో నుంచి మీరు విడుదల పొందుతారని ఇలాంటి మాటలు చెప్తున్నారా? మనమందరం ఏ మాటలు చెప్తున్నాం? ఎవరికి వాళ్ళే ప్రశ్న వేసుకోండి. ఈరోజు ఏం మాటలు చెప్పావు? నీ సాక్ష్యం ఎవరికైనా చెప్పావా? యేసు ప్రభుని నమ్ముకోమని ఏమన్నా ఎవరికైనా చెప్పావా? లేదంటే రక్షణ లేని వాళ్ళ కోసం ఏదైనా వాళ్ళ రక్షణ విషయంలో ఏదైనా దయ చూపించని ప్రార్థన చేసామా? ప్రభు కొరకు ఏమన్నా సంతోషంగా ఉండి ఏదైనా పాటలు పాడామా? ఉదయం అయింది, 6 అయింది, లేచాము, ఇప్పుడు 8:30 అయింది. ఎంత టైం మనం వాడుకున్నాం? కానీ పౌలు అక్కడున్న ఖైదీల విషయంలో ఎంతో చక్కగా వెలుగును ప్రకాశించినట్లుగా అక్కడ ఉన్నాడు. ఆ చెరసాల నాయకుడు కూడా చెరసాల్లో ఉన్న ఖైదీలందరూ పారిపోయారనుకొని ఆయన చాలా చక్కగా తను తాను ఇక నా ఉద్యోగం పోయింది, నా పని అయిపోయింది, ఇక నా ఉద్యోగంలో అధికారులతో తిట్లు తినే కంటే, అధికారుల చేత నేను నిందలబడేదానికంటే నన్ను నేను చంపుకొని నేను నా జీవితాన్ని ముగించుకోవడం చాలనుకొని తనకు తాను నష్టం చేసుకోవడానికి, హాని చేసుకోవడానికి ఆయన ఏం చేయబోయాడో గాని
పౌలు అన్నాడు, నీకై నీవు ఏ హాని చేసుకోవద్దు. ఖైదీలు పారిపోయారు అనుకున్నామేమో, ఖైదీలు కూడా పారిపోలేదు, ఖైదీలు కూడా ఇక్కడే ఉన్నారు అని ఆయన చక్కగా వారికి సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పినప్పుడు ఆయన కూడా దీపం తీసుకురయ్యా, నీకు కావాలంటే చూసుకోయ్యా అని చెప్పినప్పుడు ఆ యొక్క దీపం తీసుకొచ్చారు. అందరిని చూశాడు. అందరిని చూసిన తర్వాత ఈ యొక్క ఖైదీలందరూ కూడా ఉండడం ద్వారా 29 ఆ యొక్క 30 వచనాలు చదువుతున్నాను చూడండి. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగాడు. అందుకు పౌలు అన్నాడు 31వ వచనం, అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురు. ఏంటంట? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలండి. చెరసాల అధికారి గారు, చెరసాల అధికారికి ఆ ఖైదీలందరూ పారిపోకుండా ఉండడం చూసి, పౌలు శీలలు వీళ్ళందరూ అక్కడ ఉండడం చూసి పౌలుకి శీలలకి సాగిలపడ్డాడు. సాగిలపడి ఆయన అంటున్నాడు, అయ్యా, ఇదిగో ప్రతిరోజు నా జీవిత కాలంలో ఈ చెరసాలకి గేట్లు వేయడం, తాళాలు వేయడం ఇవన్నీ జరిగింది. కానీ ఈరోజు రాత్రి అకస్మాత్తుగా భూకంపం కలిగింది. చెరసాల గేట్లన్నీ ఓపెన్ చేయబడ్డాయి, తలుపులన్నీ ఊడిపోయినాయి, అందరి బంధకాలు ఊడిపోయినాయి, ఏ ఒక్క ఖైదీ కూడా పారిపోలేదు. ఇంతగా ఉండడానికి ఇది దేవుని మహా గొప్ప కార్యం. ఆయన భీకరుడైన దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడని ఆ చెరసాల అధికారి, జైలు అధికారి ఆయన గుర్తుపట్టి దేవుని పట్ల ఆయనకి ఆసక్తిని కలిగించి, ఆ దేవుని యొక్క సన్నిధిలో నేను కూడా దేవుని మార్గంలో ఉండాలని, అయ్యలారా, నేను రక్షణ పొందడానికి ఏం చేయాలని అడిగాడు. అంటే పౌలు దేవుని వెలుగును ప్రకటించేటట్లుగా ఉన్నాడు. అక్కడ జైలు అధికారి ఆ దేవుని యొక్క వెలుగును చూస్తున్నాడు. ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరూ కూడా పారిపోకుండా ఉండటానికి పౌలుదు అనేకులకి వెలుగుగా ఉన్నాడు. అనేకులకి ఆయన ఆదర్శంగా ఉన్నాడు. అంత ఆదర్శంగా ఉండుటను బట్టి అక్కడ దేవుడు గొప్ప కార్యం చేశాడు. అంత మాత్రమే కాదు, అక్కడ జైలు అధికారి విశ్వాసం ఉంచినప్పుడు పౌలు శీల అన్నాడు, ఇదిగో నీవు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నువ్వు రక్షణ పొందుతావు, నీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతారు. ఇది కుటుంబంలో కుటుంబ రక్షణ. జైలధికారి కుటుంబం అంతా రక్షణ పొందిన కుటుంబం. కాబట్టి నీ కుటుంబం రక్షణ పొందిన కుటుంబంగా ఉండాలి. నా కుటుంబం రక్షణ పొందే కుటుంబంగా ఉండాలి. రక్షణ పొంది ఇంటిలో ఉన్న వారందరూ, కుటుంబంలో ఉన్న వారందరూ రక్షణ పొందే కుటుంబంగా మన కుటుంబాలు ఉండాలి. అందుకే నేను ప్రారంభంలో ఈ పూట 128వ కీర్తన చదివించాం. ఇది యాత్రా కీర్తన. ఏ కీర్తన అండి? చెప్పండి అందరూ. యాత్రా కీర్తన. ఈ యాత్రా కీర్తనలో ఈ లోకంలో మనము ఎంతకాలం జీవించినా మనము కుటుంబం అంతా కలిసి దేవుని మందిరంలో పాడాలి. కుటుంబం అంతా కలిసి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. జైలు అధికారి అక్కడ పౌలు శీలలను అడిగినప్పుడు, నేను రక్షణ పొందడానికి ఏం చేయాలని అడిగితే, పౌలు జైలు అధికారి, నీవు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటిలో వారు కూడా ఏం చేయాలి? రక్షణ పొందాలి. కనుక ఇంట్లో వాళ్ళందరూ ఏం చేయాలంటమ్మా? చెప్పండి, అందరూ చెప్పండి. రక్షణ పొందాలి. రక్షణ పొందితే రాజు యేసయ్య పరలోకంలో ఉంటారు. రక్షణ పొందితే రాజు యేసయ్య
పరలోక రాజ్యంలో ఉంటారు. పరలోక రాజ్యంలో ఉండడానికి దివిటీలు పట్టుకొని, సిద్ధెలు పట్టుకొని, సిద్ధెలలో నూనుంచుకోవాలి. సిద్ధపడిన సంఘంగా ఉండాలి. రక్షణ పొందాలి. రక్షణ పొందిన కుటుంబంలో ఉన్న అందరూ ఎవరికి వారి సొంత రక్షణను ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీకు తలనొప్పి వస్తే మీ ఇంటిలో ఉండ ఆ తల్లిదండ్రులు వేసుకుంటే టాబ్లెట్ తలనొప్పి మీకు తగ్గదు. మీకు వచ్చిన తలనొప్పిని బట్టి మీరే టాబ్లెట్ వేసుకుంటే మీరు తప్పనిసరిగా మీ తలనొప్పి తగ్గుద్ది. మీరు పొందిన రక్షణను బట్టి మీరు పాడిది ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుంటూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడితే అప్పుడు కుటుంబం అంతా ఎత్తబడుద్ది. అంతేగాని తల్లికొకరు, చెట్టుకొకరు, పుట్టకొక్కరై, తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక, ఇంటిలో ఒకరు అటు, ఇంటిలో ఇంకొకరు మరొకటి, ఇలాగా చేసుకుంటూ వెళ్ళడం ద్వారా అది కుటుంబ సంబంధమైన విధానము కాదు. అందుకే 128వ కీర్తన మనకి యాత్రా కీర్తన ఏం చెప్తుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచిన వారందరూ ధన్యులవుతారు. దేవునికి భయభక్తులు కలిగిన వారుగా కుటుంబంలో అందరూ ఉండాలి. ఈనాడు దేవుని భయభక్తులు కలిగిన కుటుంబాలు, దేవుని కుటుంబాలుగా పిలువబడుతున్న కుటుంబాల్లో మనం కుటుంబంలో సరైనటువంటి నిర్ణయాత్మకమైన నిర్ణయాలు కలిగి ఉండకపోవటం బట్టి వ్యవస్థ చెడిపోతుంది. నేను ప్రార్థనకు వస్తున్న సమయంలో బాబు వందనాలు అంటే వాళ్ళు నివ్వరబోయి అలాగే చూస్తున్నారు, కానీ అసలు ఈయన ఎవరో అన్నట్టుగా చూస్తున్నారు. మన ప్రాంతంలో ఉన్న యవనస్తులే ఏంటంటే ముగ్గురు వాళ్ళకి ఉన్నాయి, బుల్లి తెరలు ఉన్నాయి, వాటిల్లో నిమగ్నం అయిపోయారు. బుల్లి తెరలు ఉన్నాయి, వాటిల్లో నిమగ్నం అయిపోయారు. ఎప్పుడుకో తేరుకున్నారు. కొద్దిగా అప్పుడు స్పృహ వచ్చి ఒక ఆయన ఏదో చెప్పాడు, ఒక ఆయన లోపల పెడుతున్నాడు ఫోన్. వ్యవస్థ ఎట్లా ఉందంటే చాలా దుర్భరముగా ఉన్నది. ప్రియులారా, యెహోవా యందు భయము కలిగి భక్తి కలిగి ఆయన త్రోవల యందు నడిచిన వారందరూ ధన్యులు. జైలధికారితో పౌలు శీలలు చెబుతున్న మాట, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారు కూడా రక్షణ. నువ్వు దేవునికి భయపడ్డావు, దేవునికి భక్తి చేయాలనుకున్నావు, నీ ఇంటి వారు కూడా దేవునికి భయపడాలి, నీ ఇంటి వారు కూడా భక్తి కలిగిన వారుగా ఉండాలి. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచిన వారు ధన్యులవుతారు. దేవుని రాకడ కొరకు కనిపెట్టుకుని వారు, దేవుని రాకడ కొరకు సిద్ధపడువారు దేవుని రాకడలో ఎత్తబడతారు. ఇంకా దేని కొరకో కనిపెట్టుకొని దేని కొరకో చూస్తూ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? విడవబడతాం. కనుక విడవబడతావో ఎత్తబడతావో అది నీ ఇష్టం. కానీ పౌలు శీలలో శ్రమల మధ్యలో కూడా దేవుని ఉన్నత స్థానం కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు. అక్కడ అకస్మాత్తుగా దేవుని కార్యం జరుగుతుంది. నీవు నేను దేవుని సంఘములో కుటుంబాలుగా ఉండిన మనము, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరము దేవునికి భయపడుతూ దేవుని కొరకు భక్తి చేస్తే తప్పనిసరిగా దేవుని కార్యాలు గొప్ప చేయబడతాయి. దేవునికి స్తోత్రం. ఇందాక సాయంకాల సమయంలో ఒక దైవజనుడు ఇలాగా చెబుతున్నాడు, ఒక కుటుంబంలో 6 అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉన్నారంట. అయితే ఆ యొక్క కుటుంబంలో ఆ యొక్క 5 వారి యొక్క జీవితాల్లో వారికి ఇష్టంగా స్త్రీలు గాని పురుషులు గాని వెళుతున్నారు. అయితే ఒక వ్యక్తి జాగ్రత్తగా కాస్త నిలబడి దేవుని కొరకు భయపడుతూ దేవుని సన్నిధిలో ఆయన కొంచెం చదువుకుంటా ఉంటే, ఆయన కొంచెం భక్తి చేస్తూ ఉంటే మరి ఆయన కుటుంబం కాస్త దీవించబడింది.
ఆయన ఆ కుటుంబంలో నిలబడటం బట్టి మిగిలిన అక్క చెల్లెండ్లు గాని అన్నదమ్ములు గాని వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళు వారు వారి ఇష్టానుసారంగా తాగుడికి, తాందనాలు ఆడటానికి, లేదంటే వేశ్యావృత్తిలో, ఆడ స్త్రీలు వేశ్యావృత్తిలో బతికే వాళ్ళు వేశ్యావృత్తిలో, ఇంకా రకరకాలుగా బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఆ తరము మెల్లమెల్లగా గతించింది. ఆ ఆరుగురు, ఒక కుటుంబంలో ఆరుగురు సభ్యులుగా, ఒక తండ్రికి ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఆ ఆరుగురు పిల్లలలో ఒక ఐదుగురు పిల్లలు వాళ్ళ యొక్క జీవితాల్లో దేవునికి భయపడక వారి ఇష్టానుసారంగా వారి ఇష్టానికి రీతిగా వెళ్ళే వృత్తి వ్యాపారాల్లో వారి యొక్క సాధనాల్లో వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి మాత్రం దేవుని కొరకు నిలబడి దేవుని మందిరానికి వెళ్ళడం, దేవుని కొరకు జీవించటం, దేవుని కృపలో వారు ఎదగడం ఆయన చేస్తూ ఉంటే, ఆయనకి పుట్టిన పిల్లలలో మరి ఈ పిల్లలు చదువుకుంటూ ఉంటే ఆ యొక్క రెండవ జనరేషన్లో ఆ యొక్క పిల్లలు మంచిగా చదువుకొని మంచిగా ఒక ఉన్నతమైనటువంటి డాక్టర్ వృత్తిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇదే మిగిలిన ఐదుగురు యొక్క ఆ అక్కజెల్లెలి పిల్లల్లో వాళ్ళు త్రాగుబోతులుగాను వేశ్యారంగులుగాను ఎలాగో ఒకలాగా వెళ్ళిపోతున్నారు. అప్పుడు చూసి ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడి భయభక్తులు కలిగి నిలబడి ఆ కుటుంబంలో ఉండుటను బట్టి ఆ కుటుంబంలో ఆ తర్వాత తరము జాగ్రత్తగా దేవుని కొరకు నిలబడ్డ దాన్ని బట్టి ఆ బిడ్డలు కూడా మరి తప్పనిసరిగా దేవుని దీవెనలను పొందే బిడలుగా ఆ వ్యక్తి నిర్ణయం తీసుకున్నాడు. కనుక కుటుంబంలో ఉన్న యజమానులారా మన పిల్లల విషయంలో మనము జాగ్రత్త కలిగి ప్రార్థన చేయాలి. గొప్ప ఐశ్వర్యం కాదు, వెండి బంగారాలు కాదు, దేవుని దయలో దేవుని కృపలో బిడ్డలను పెంచడం మనం నేర్చుకోవాలి. బిడ్డలు పాడైపోయారంటే తర్వాత జనరేషన్ ఇష్టానుసారంగా విదైపోతాయి. కాస్తో కూస్తో మేము దేవుని మహాకృపను బట్టి దేవుని కృపలో రక్షణ పొందిన తర్వాత మా బిడ్డలు కూడా మరి ఆ చిన్నప్పటి నుంచే ఉండడంలో, ఆ చిన్నప్పటి నుంచి ఆ భక్తిలో వాళ్ళని పెంచడానికి ఇంతవరకు కూడా దేవుడు కృప చూపుతూ వస్తున్నాడు. ఆ భక్తి మార్గంలో వెళ్ళటానికి ఇది చేస్తా ఉన్నాడు. చాలా మంది చాలా రీతులుగా ఉండగాని పిల్లలు ఆ రీతిగా భక్తిలో ఉన్నారు. ఇప్పుడు మా పిల్లల తర్వాత మా పిల్లలు కూడా మంచి జనరేషన్ దేవుడిచ్చారు. వాళ్ళు కూడా చాలా చక్కగా జీవించబడాలంటే మన యొక్క కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు ఉండాలి. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగా ఆశీర్వదించబడుతున్నని ఇదిగో 128వ కీర్తనలో 4వ వచనంలో చెప్తా ఉంది. నీ పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలుల మీద సమాధానం. నీ కుటుంబంలో సమాధానం ఉండాలి. నీ పిల్లల కుటుంబాలలో నీ పిల్లల విషయంలో ఒక ఉన్నతమైన ప్రయోజకులుగా నీవు చూడాలి. కనుక ఈ లోకంలో ఏమి కావాలో మనమే ఎన్నుకోవాలి. ప్రియులారా, ఈ లోకంలో గొప్ప ఐశ్వర్యం కాదు, వెండి బంగారము కాదు, దేవుని దయలో బిడ్డలను పెంచాలి. దేవుని దయ కొరకు బిడ్డలను పెంచడంలో బిడ్డలకు నేర్పించాలి. మన వరకు అంతే. బిడ్డలు నేర్చుకున్నారా వాళ్ళు దీవించబడతారు, నేర్చుకోకపోతే వాళ్ళ ఇష్టం. ఒక తండ్రికి 6 పిల్లలు ఉన్నారు. 6 పిల్లల్లో ఒక 3 మగపిల్లలు అనుకుందాం, 3 ఆడపిల్లలు అనుకుందాం. ఆడపిల్లలు ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు, మగపిల్లలు కూడా ఇష్టానుసారంగా వెళ్ళారు. ఆ 6 సంతానంలో ఒక వ్యక్తి మాత్రం దేవునికి భయపడ్డాడు, దేవునికి విధేయత చూపించాడు. ఆయన కుటుంబ జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన పిల్లల్ని జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి పెంచుకోగలిగే బిడలుగా ఆయన దేవుని మార్గంలో నడిచాడు. ఆ దేవుని మార్గంలో నడుస్తున్నాడు కాబట్టి దేవుడు ఆ పిల్లలకు కూడా మంచి జనరేషన్ ఇచ్చి వారికి విద్యా బుద్ధుల్లో దేవుడు జ్ఞానం ఇచ్చాడు. వారి యొక్క చదువులలో మరి వారి యొక్క ఉద్యోగాల్లో దేవుడు మహాకృపణ ఇచ్చాడు. దేవుని కృపను బట్టి ఆయన ఆ పిల్లల యొక్క జనరేషన్ దీవించబడింది. ఆ పిల్లలు కూడా మంచి మంచి ఇంజనీర్స్, డాక్టర్స్ అయ్యి వారు కూడా కుటుంబ బిడ్డలుగా చేపట్టి ఆ 3వ తరం ప్రారంభించినప్పుడు ఆ పిల్లలు చాలా మధురమైన కుటుంబాలుగా ఉన్నాయి.
ఈ 5 మిగిలిన సంతానంలో చూస్తే మిగిలిన వారు అందరూ విచ్ఛిన్నమైపోయారు. వేశ్యావృత్తి జీవితాల్లోనూ అనేకమైన తాగుబోతు రకరకాలైన జీవితాల్లో వెళ్ళిపోయారు. ఏది గొప్ప? దేవుని కొరకు భయపడి జీవించిన కుటుంబాలు ధన్యమవుతాయి. దేవుడు లేకుండా బ్రతికిన కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. అందుకే పౌలు ఇక్కడ చెప్పాడు. ఏం చెబుతున్నాడంటే ఆ యొక్క జైలధికారి కుటుంబంతో, జైలధికారితో చెప్తున్నాడు. జైలధికారి, అయ్యలారా, నేను రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని ఆయన అడిగినప్పుడు, అయ్యా, నువ్వు యేసయ్యనందు విశ్వాసం ఉంచు, యేసయ్యను విశ్వసించు, యేసయ్యను నమ్ముకో, యేసయ్య వెలుగు, యేసయ్యే రక్షణ, యేసయ్య నీకు పరలోకం. కాబట్టి నువ్వు రక్షణ పొందాలి, నీ ఇంటి వారు కూడా రక్షణ పొందాలి, నీ ఇంటి వారు కూడా రక్షణ పొందాలి. అందుకే ఆ యొక్క 31వ వచనం మళ్ళీ ఒకసారి అందరం చదువుదాం. చూడండి దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 31వ వచనం ఇలాగ రాసింది. చదువుదాం. అందుకు వారు, ప్రభువైన యేసునందును విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుమని చెప్పిరి. అతని ఇంటినున్న వారందరినీ దేవుని వాక్యం బోధించారు. నువ్వు భోజనం చేయాలి, నీవు వాక్యం వినాలి, నీ ఇంటిలో ఉన్నవారందరూ కూడా వాక్యం వినాలి. పౌలు ఉద్దేశం అదే, దేవుడి ఉద్దేశం అదే. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని త్రోవల్లో నడిచేవారు ధన్యులుగా ఉండాలి. అయ్యా జైలధికారి, నువ్వు మాత్రం తెలుసుకొని ఊరుకుంటావా? నీ భార్య, నీ బిడ్డలు కూడా రక్షణ పొందాలి, వారందరిని పిలిపించు అని ఆ ఇంటిలో ఉండ జైలధికారి కుటుంబం అందరినీ పిలిపించి ఆ కుటుంబం అందరినీ కూర్చోబెట్టి కుటుంబం అందరికీ ఏం బోధించారండి? వాక్యము బోధించారు, దేవుని వాక్యం బోధించారు. నువ్వు భోజనం చేస్తే నీ ఆకలి తీరుద్ది, అంతేగాని మీరు భోజనం చేస్తే నాకు ఆకలి తీరదు. నేనెప్పుడైతే వ్యక్తిగతంగా ఆ ఆహారాన్ని, వాక్యం అనే ఆహారాన్ని, శరీరానికి ఉండే ఆహారాన్ని నేను భోంచేస్తానో అప్పుడు నా ఆకలి తీరుద్ది. అలాగే కుటుంబంలో ఉన్నవారందరూ రక్షణ పొందాలి, కుటుంబంలో ఉన్నవారందరూ వాక్యాన్ని ధ్యానించాలి, వినాలి. కుటుంబంలో ఉన్నవారు అందరూ వాక్యం వినాలి. అందుకే 32వ వచనంలో అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యం బోధించారు. ఆ రాత్రి గడియలలోనే అతడు వారికి తీసుకొని వచ్చి వారి గాయములను కడిగాడు. వెంటనే అతని ఇంటి వారందరూ కూడా ఏం చేశారండి? బాప్తిస్మం పొందారు. జక్కయ్య ఇంటికి వచ్చింది రక్షణ, నీ ఇంటికి కావాలి రక్షణ. ఎక్కితే అందరిలో ఎత్తువు, నక్కితే నిక్కంగా చచ్చిపోతావు. జక్కయ్య ఇంటికి వచ్చింది రక్షణ అనే ఆ పాటలో ఎక్కితే మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య అందరిలో ఎత్తులో ఉన్నాడు. ఒకవేళ నక్కాడనుకో నిక్కంగా చచ్చేవాడు. ఆయన చచ్చిపోకుండా, నరకానికి పోకుండా ఆయన మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య యేసును చూడాలని, యేసుని కలిగిన వాడుగా ఉండాలని ఆయన చక్కగా యేసయ్యని కొరకు ఎదురు చూశాడు. కనుక జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది, జైలధికారి ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. నీ ఇంటిలో, నీ కుటుంబంలో రక్షణ అందరికీ ఉందా? వారి కొరకు ప్రార్థన చేయి, వారి రక్షణ విషయంలో మొరపెట్టు. రక్షణ పొందిన వారైతే అందరూ అన్ని విషయాలలో దేవుని రాకడకు సిద్ధపడినట్లుగా వారి విషయంలో మనము జాగ్రత్తగా దేవుని వాక్యము ద్వారా మనము బలపరచబడాలి. అందుకే యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో వారిని సేవించండి, నేనును నా ఇంటి వారును ఎవరిని సేవిస్తానన్నాడు? యెహోవాని. కనుక
జైలధికారి కుటుంబం రక్షణ పొందారు. జైలధికారి కుటుంబం ప్రభు రాజ్యానికి వారసులుగా చేయబడ్డవారు వాక్యాన్ని వినుచున్నారు. ప్రభు రాకడ కొరకు సిద్ధపడే బిడలగా ఉన్నారు. అందుకే లూదియా కుటుంబం కూడా, లూదియా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా మరి రక్షణ పొందారు. మీరు 16వ అధ్యాయములో దయచేసి చూస్తా ఉంటే మనము దేవుని వాక్యాన్ని 15వ వచనం చదవండి. 16వ అధ్యాయం 15వ వచనంలో, ఆమెయు ఆ ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొనెను. మమ్మను బలవంతం చేశాను. ఇక్కడ ఈ అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో 15వ వచనంలో కూడా లూదియా కుటుంబస్తులందరూ కూడా బాప్తిస్మం పొందారంట. ఎవరు కుటుంబస్తులు చెప్పండి? లూదియా కుటుంబస్తులందరూ కూడా ఏం చేశారు? బాప్తిస్మం పొందారు. అంటే దేవుని రక్షణ వారు పొందారు. కనుక ఇక్కడ చెరసాల అధికారి కుటుంబం కూడా ఏమైంది? నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందండి, బాప్తిస్మం పొందండి. యేసునందు విశ్వాసం ఉంచటం అంటే అక్కడ దేవుని వాక్యం చెప్పినట్లుగా రోమీలకు రాసిన పత్రికలో యేసు ప్రభు అని మన హృదయంలో విశ్వాసించాలి. మన నోటి ద్వారా యేసయ్యే దేవుడు, నా కోసం మరణించిన వాడు యేసయ్య, నా కోసం ప్రాణం పెట్టినవాడు యేసయ్య, నా కోసం రక్తాన్ని చిందించిన వాడు యేసయ్య, యేసు రక్తం నా పాపముల నుండి నన్ను పవిత్రులుగా చేస్తుందని మన హృదయంలో విశ్వసించాలి. నా నోటి ద్వారా ఏం చేయాలంటే యేసయ్యే దేవుడు, యేసయ్యే రక్షకుడు, నాకు బాప్తిస్మం పొందటానికి మీరు మరి ఆ యేసయ్యే నాకు రక్షకుడని జైలధికారి ఒప్పుకుంటున్నాడు. కనుక ఇక్కడున్న వారు ఇంకెవరైనా రక్షణ పొందకపోతే, నీ కుటుంబంలో రక్షణ లేకపోతే, మీ బిడ్డలలో రక్షణ జరగకపోతే, మీ కుటుంబంలో అందరూ రక్షణ పొందాలని దేవుడు ఆ యొక్క లూదియా కుటుంబం అందరూ రక్షణ పొందినట్లుగా చూపిస్తున్నాడు 16వ అధ్యాయం 15వ వచనంలో. అలాగే 16వ అధ్యాయములో ఈ 32వ వచనములో కూడా జైలధికారి కుటుంబం అంతా కూడా, ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. అలాగే మన గ్రామంలో, మన పల్లెలో ఉన్న కుటుంబాలు కూడా రక్షణ పొందాలి. పురుషులు రక్షించబడ్డారు. ఇంకా మీ భార్యలు రక్షణ కొరకు ప్రార్థించండి. భార్యలు రక్షించబడ్డారు, మీ పురుషుల రక్షణ కొరకు ప్రార్థించండి. ఇదిగో మీ బిడ్డల రక్షణ కొరకు ప్రార్థించండి. మీరు వస్తున్నారు, దేవుని మందిరంలో దేవుని వాక్యం వింటున్నారు. మీ కుటుంబంలో ఇంకా దేవుని మందిరానికి రాని వారు కూడా వచ్చి దేవుని రాకడ కొరకు ఎదురు చూడటానికి, దేవుని మార్గంలో నడవడానికి వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. మీ వంతుగా మీరు చెప్పాలి, మీ బిడ్డలకు మీరు చెప్పాలి, మీ సాటి సహకారులకు మీరు చెప్పాలి, మీ ఇరుగు పొరుగు వారికి మీరు చెప్పాలి. అప్పుడే నిజ క్రైస్తవులంగా. ఈరోజు నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేసావా? ఈరోజు ఇతరులతో నీ సాక్ష్యం పంచుకున్నావా? ఈరోజు యేసును గురించి ఏమైనా చెప్పావా? మన కుటుంబంలో ఉన్న బిడ్డలకైనా, రే నువ్వు యేసు ప్రభుని తెలుసుకున్నావు కదా, అమ్మా నువ్వు యేసు ప్రభుని తెలుసుకున్నావు కదా, నువ్వు వాక్యం చదువుకున్నావా, కుటుంబ ప్రార్థనలో కూర్చున్నావా అని నీ బిడ్డలను నువ్వు ప్రశ్నించావా? నీ భర్తను నువ్వు ప్రశ్నించావా? నీ భార్యను నువ్వు ప్రశ్నించావా? ఆలోచన చేసుకో. అందుకే ఇక్కడ జైలధికారి రక్షణ పొందిన తర్వాత జైలధికారి చేసిన మంచి పని ఏంటంటే 34వ వచనం చదువుతాం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై ఇంటి వారందరితో కూడా ఆనందించారు. ఎవరితో ఆనందించాడండి? ఇరుగు పొరుగు వాళ్ళతో ఆనందించాడా? ఏమండి, మన ఇంటిలో వారందరం కలిసి దేవునిలో ఆనందించాలి. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. చెరసాల అధికారి, జైలధికారి
కుటుంబం అంతా రక్షణ పొందింది. ఇక్కడ రక్షణ పొందిన మన కుటుంబాలు కూడా ప్రభువులో ఆనందించే వారిగా ఉండామా? 34వ వచనం, జైలధికారి కుటుంబం ఆ పౌలును శీలను వారి ఇంటికి ఆహ్వానించి దేవుని వాక్యం వినడంలోనూ, సేవకుణ్ణి ఇంటికి పిలిపించుకొనడంలోనూ, దేవుని వాక్యం వినడంలోనూ ఇంటి వారందరూ దేవునితో ఆనందించటం జరుగుతుంది. మన కుటుంబాలు దేని కొరకు ఆనందపడే వారిగా ఉండాం? మన కుటుంబాలు దేని కొరకు ఆశపడే వారిగా ఉండాం? ఒక్కసారి ఆలోచన చేసుకో. ఈరోజు ప్రభు వెలుగును పొందిన మనం ఇతరులకు యేసయ్య వెలుగని చెప్పామా? అమ్మా, నేను నా సాక్ష్య జీవితంలో ఎలాగా ఇంకా ప్రార్థనలో ఎదగాలి, నా కొరకు ప్రార్థించండి అని ఏమన్నా చెప్పామా? ప్రార్థన చేసుకుందాం. పౌలు శీలలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతగా ప్రార్థించారు, ఎంతగా ప్రభువుని మహిమపరిచారు. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, పూజ్యుడు అయిన మా దేవ యెహోవా, మీకు వందనాలు చెల్లించున్నావు నాయనా. పౌలు శీలలు చెరసాలలో ఉన్న ప్రభువా, నీకు మహిమకరంగా బ్రతికినట్లుగా మేము చూస్తున్నాం. దేవా, ఈ లోకంలో మేము జీవించినంత కాలం, మీరు మాకు జీవితంలో జీవముంచినంత కాలం నీ కొరకు పని చేయడంలో మమ్మలను బలపరచండి. నా బలహీనతలను మన్నించండి. నేనును నా కుటుంబం నీ పనిలో సాగి వెళ్ళడానికి, నీ సంఘములో ఉన్న కుటుంబాలు, ప్రతి ఒక్క కుటుంబం కూడా రక్షణలో మరి మేలు పొందాలి తండ్రి. రక్షణలో పొందిన ప్రతి కుటుంబం కూడా నీ వాక్యమందు ఆనందించి నీ సన్నిధిని గడిపే కుటుంబాలుగా చేయబడుటకు ప్రతి ఒక్కరిని బలపరచమని, ఈ రాత్రి వేళ నీవు మాకు ఇచ్చిన వాక్యోపదేశాన్ని ఇంకా మేము ధ్యానం చేసుకొని నెమరు వేసుకొని నీ మార్గంలో నడిచి నీ సాక్ష్యానికి మహిమకరంగా జీవించే జీవితాలు మాకు దయచేయమని, మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, సంఘంలో ప్రార్థన అవసరతలన్నిటి కొరకై ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి మీ దీవెనలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వారంలో, ఈ మాసంలో మాకున్న ఆధ్యాత్మిక కూడికలు, ప్రార్థన అవసరతలన్నిటిలో మీ కృప మహదైశ్వర్యాన్ని బట్టి ప్రతి ప్రార్థనకు మమ్మల్ని బలపరచండి. ఈ రాత్రి వచ్చి విన్న వాక్యాన్ని, నీ బిడ్డలు విన్న వాక్యాన్ని వారి హృదయాల్లో తీర్మానం చేసుకున్న తీర్మానాన్ని స్థిరపరిచి ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మికంగా దీవించండి నాయన. ఎందరో నీ మందిరానికి రాలేకపోతున్నారు, వారందరూ కూడా నీ మందిరానికి వచ్చి కుటుంబంతో ఆనందించగలిగే భాగ్యాన్ని దయచేయమని ఈ రాత్రికాల దీవెన కోరుకుంటూ, మరలా మీ మందిరంలో మేము సాగిలపడే వరకు కూడా మీ వాక్యంతో మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనందరికీ, సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.